చంద్రబాబు గారు అంటాడు సరిపోయిద్దా? రైతు ఈ ఉపాధి హామీ పథకం అని పెట్టాడు. 2 నెలల నాడు పని చేసుకున్నాడు రూపాయి. ఏం తినాలి? ఏదన్నా రైతు దగ్గర పోతే పని చేస్తే ఇస్తాడు. ఎప్పుడు వేస్తున్నాడు? 2 నెలలు పని చేసి ₹1 వేయలా. ఏం తినాలి? పిల్లల్ని ఏం చదివించుకోవాలి? పిల్లల బస్సులకి ఏం ఫీజులు కట్టుకోవాలి? 2 నెలలు పని చేసి ఇప్పుడు ₹1 వేయలేదు. అక్కడ భూమి సంగతి అయినా మా సార్ గారు చెప్పినట్లే మా అభిప్రాయం కూడా అదేనండి. అందరం ఏం డిమాండ్ అండి? రైతులు భూమి తీసుకుంటే ₹1 ఇవ్వాలి, కూలీలు 10,000 ఇవ్వాలి, 12 నుంచి 50 గజాల వరకు ఇవ్వాలి. ఇవ్వాలి. ఆయన మా సార్ గారు చెప్పినట్టే మేము కూడా అట్లా కాదు. ఇప్పుడు మా సార్ గారు చెప్పినట్టే మేము కూడా ఓకే. ఆయన గారు చెప్పినట్లే మేము కూడా అంతే. మమ్మల్ని ఎంత ఇబ్బంది పెడుతున్నారు అక్కడ మంత్రి గారు, అక్కడ అడుగుతున్నారు. మా పరిస్థితి ఏంది? ఇక్కడ ఆలోచించట్లేదు. ఇబ్బంది. మరి పని చేసుకుంటే డబ్బులు ఇవ్వాలి కదండి. మరి ఇవ్వలేదు. 2 నెలల నాడు పని చేసాము. మరి మేమేం తినాలి? రైతు భూమి ఉందనుకో, పోతే ఇవ్వాలి కాబట్టి రేపైనా అడిగి తెచ్చుకుంటాం కసిని. మరి అది కూడా లేకపోతే మేము ఎట్లా బతకాలి? ఏం అభివృద్ధి చేస్తున్నారని ఏం అభివృద్ధి చేయట్లా. వాళ్ళు అభివృద్ధి పడుతున్నారు, మాకేం లేదు. వాళ్ళు అభివృద్ధి పడుతున్నారు, మాకేం లేదు. అంతే, ఏం లేదు. ఏం ఆదుకోరు. అవి ఇట్టు మాటలే. రమ్మను మరి ఏదన్నా మాకు సహాయం చేస్తే పలానా చంద్రబాబు గారు వచ్చాడు మాకు ఈ సహాయం చేశాడని మేము అనుకోగలం. ఏ పవన్ కళ్యాణ్ రాడు, ఏ చంద్రబాబు గారు రాడు. ఎవరు ఆదుకునేవాళ్ళు లేరు. రైతు భూమి ఉంటే మేము ఒకసారి కాకపోయినా ఒకసారి పిలిస్తే మేము పనికి పోయి బతకగలుగుతాం. అంతేకాని వాళ్ళు వచ్చి మమ్మల్ని బతికిచ్చే మాట ఉట్టిదే.